హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. కెవిన్ న్యూ ఫిలిం మాస్క్. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్ అండ్ కామెడీ థ్రిల్లర్ డ్రామాగా తీసుకుని వస్తున్నారు. ఈ ఫిలిం నుంచి ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చూడడానికి బాగుంది గైస్. మీరు ఇంకా చూడకపోయింటే చూడండి, తమిళ వర్షన్ మాత్రమే వచ్చింది. సో ఇందులో వచ్చేసి కెవిన్, ఆండ్రియా అండ్ రుహానీ శర్మ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో రుహానీ శర్మ అంటేనే మీకు ఆగ్రా ఫిలిమే గుర్తొస్తుంది అనుకుంటాను. నా ఫిలిం కూడా అదే అన్నమాట. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి November 21 రిలీజ్ చేస్తున్నారు. ప్రెసెంట్ తమిళ ఆడియో మాత్రమే థియేటర్స్లో కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో తెలుగు డబ్బింగ్ కూడా తీసుకుని రావచ్చు. సో రీసెంట్గానే మనకి కెవిన్ నుంచి కిస్ ఫిలిం ఒక 2 months అయితే అవుతుంది. అంటే ఇటీవలే మనకి ఓటీటీలో అప్లోడ్ అయితే చేశారు. సో కిస్ ఫిలిం కూడా తెలుగు వర్షన్ అయితే ఉంది. అది కూడా ఓన్లీ తమిళ వర్షన్ మాత్రమే ఓటీటీలో అయితే వచ్చింది. వెయిట్ చేయండి, తెలుగు వర్షన్ అప్లోడ్ అవ్వగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్, డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చున్నారు. లైక్ మలయాళం నుంచి ఎన్నో మూవీస్ థియేటర్స్లో వచ్చి ఓటీటీ రాకుండా పెండింగ్లో ఆగిపోతే ఉన్నాయి. అలాంటి మూవీస్లో ఇదొక ఫిలిం అనమాట. ఇందులో మమ్మూటి గారు మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ ఫిలింని తీసింది ఎవరో ఫ్రెండ్స్, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. సో డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ అండ్ మమ్మూటి గారి ఈ ఫిలింకి ప్రొడ్యూస్ అయితే చేశారు. సో ఈ ఇయర్ జూన్లో ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చింది. బట్ థియేటర్స్లో వచ్చింది కానీ ఓటీటీ విషయానికి వస్తే అసలు ఆచూకే లేదు. సో ఫైనల్గా వచ్చేసి ఇప్పుడు ఈ ఫిల్మ్కి సంబంధించి అమెజాన్ ప్రైమ్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నట్టు న్యూస్ అయితే వచ్చింది. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిల్మ్ కమింగ్ వెరీ సూన్. మరి మలయాళం ఒక ఆడియోని తీసుకొని వస్తారా, లేకుంటే తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ కూడా వస్తాయా? వెయిట్ చేయండి. డేట్ కన్ఫర్మేషన్ ఆడియోస్ గురించి కన్ఫర్మ్ అవగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వన్, రవితేజ గారి 76 ఫిలిం. ఈ ఫిలిం నుంచి టైటిల్ అండ్ టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. మూవీ టైటిల్ భర్త మహాశైలకు విజ్ఞప్తి. సో రవితేజ గారి మూవీస్లో సంథింగ్ యూనిక్ టైటిల్ అనమాట ఇది. మూవీ నుంచి టీజర్ కట్ రిలీజ్ చేశారు. టీజర్ అయితే చూడడానికి బాగుంది. రియల్లీ రవితేజ గారిని ఈ లుక్లో అంటే ఈ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్లో ఈ ఫిలింలో అయితే మనం చూడబోతున్నాం. కామెడీకి అయితే ఫిలిం తీసుకొని వస్తున్నారు. ఇందులో యాక్టర్స్ వచ్చేసి ఆషికా రంగనాథన్ అండ్ డింపుల్ హ్యాథీ యాక్ట్ అయితే చేశారు. సో వీళ్ళిద్దరు లైఫ్లో చిక్కుకున్న మన రవితేజ గారి లైఫ్ వచ్చేసి ఈ ఫిలింలో చూపించబోతున్నారు డైరెక్టర్ కిషోర్ తిరుమల. సో కిషోర్ తిరుమల గారి డైరెక్షన్లో వచ్చేసి మనం లాస్ట్గా 2022లో ఆడవాళ్ళు మీకు జోహార్లు. సో ఆ ఫిలిం అయితే చూసాం. ఆ ఫిలిం టైటిల్ బాగుంది కానీ ఫిలిం వచ్చేసి అంత బెస్ట్ అవుట్పుట్ అనేది మన ముందుకు రాలేదు. మరి ఇప్పుడు ఈ రవితేజ గారితో తీస్తున్న ఈ ఫిలిం భర్త మహాశైలకు విజ్ఞప్తి టైటిలే బాగుంటుందా, లేకుంటే మూవీలో అవుట్పుట్ కూడా బాగుంటుందా? టీజర్ వచ్చేసి నాకు రియల్లీ చాలా బాగా అనిపించింది. సో చూద్దాం ఫుల్ మూవీ అనేది ఎలా ఉంటుందో. ఈ సంక్రాంతి 2026 సంక్రాంతికి ఈ ఫిలిం థియేటర్స్లో పక్కా రిలీజ్ అనమాట. లాక్ అయితే చేసుకున్నారు. నెక్స్ట్, తలపతి విజయ్ ఫిలిం జననాయగన్. లైక్ ఈ ఫిలిం మీద మనకి 90% డౌట్ అయితే ఉన్నది. ఇది భగవత్ కేసరి ఫిలింకి రీమేక్ ఫిలింగా వస్తున్నట్టు. అంటే మనం ఫస్ట్ మూవీ నుంచి టీజర్ కట్ అనేది చూసాం కదా, ఆ గ్లింప్స్లో వచ్చేసి పోలీస్ లుక్లో మనం చూసాం. సో అక్కడికి ఈ ఫిలిం ఒక రీమేక్గానే వస్తున్నట్టు క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పుడు మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవ్వగానే 100% కన్ఫర్మ్ అయితే అయిపోయిందని చెప్పాలి. ఇది భగవత్ కేసరి ఫిలింకి రీమేక్గా తీసుకుని వస్తున్నట్టు. సో మనకి సిస్టర్ రోల్లో వచ్చేసి మమితా బైజు యాక్ట్ అయితే చేస్తుంది. ఫీమేల్ లీడర్ వచ్చేసి పూజా హెగ్డే యాక్ట్ అయితే చేస్తుంది. రీమేక్ అంటే యాస్టీస్ కాపీ పేస్ట్ అయితే చేస్తున్నట్లేదు. సో అదైతే అర్థమైతే అవుతోంది. సో ఈ జననాయకన్ ఫిలిం మన ముందుకు రీమేక్ అయితే తీసుకుని వస్తున్నారు ఫ్రెండ్స్. అది కూడా తెలుగు వర్షన్ కూడా ఈ ఫిలిం మనకి థియేటర్స్లో వస్తుందన్నమాట. సో మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చింది. మీరు ఇంకా చూడకపోయింటే చూడండి. మనం భగవత్ కేసరి చూసుకున్నట్టయితే ఓన్లీ యాక్షన్ అండ్ రివెంజ్గా మాత్రమే ఉంటుంది. బట్ ఈ జననాయకన్ పొలిటికల్ యాక్షన్గా తీసుకుని వస్తున్నారు. అయితే కొంచెం మార్పు అయితే మూవీలో టోటల్గా అయితే ఉండబోతుంది అనమాట. ఈ ఫిలిం మనకు వచ్చేసి ఈ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు, తెలుగు అండ్ తమిళ వర్షన్. నెక్స్ట్ వన్, రాజ్ తరుణ్ నుంచి ఇదే మంత్లో రీసెంట్గానే కదా మనం చిరంజీవి ఫిలిం వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్లో డైరెక్ట్గా ఓటీటీలో వచ్చింది చూసాము. సో ఆడియన్స్ టక్కని రాజ్ తరుణ్ని మర్చిపోతారని చెప్పేసి ఇప్పుడు పెండింగ్లో ఉన్న ఫిలిం పాంచ్మినార్ ఇదైతే థియేటర్స్లో దింపేస్తున్నారు. November 21 ఈ ఫిలిం థియేటర్స్లో లాక్ అయితే ఇచ్చేయడం జరిగింది. ఇందులో ఫీమేల్ లీడ్లో వచ్చేసి రాశి సింగ్ యాక్ట్ అయితే చేసింది. మూవీ వచ్చేసి కామెడీ యాక్షన్ థ్రిల్లర్గా తీసుకుని వస్తున్నారు.
నెక్స్ట్ అఖండ 2 మూవీ ఫస్ట్ సాంగ్ కి సంబంధించి తాండవం ప్రోమో కట్ అనేది రిలీజ్ చేశారు. ఇంకా ఫుల్ లిరికల్ వీడియో వచ్చేసి నవంబర్ 14th కి రిలీజ్ ఉండబోతుంది. నెక్స్ట్ వన్ బైకర్ శర్వానంద్ అండ్ మాళవిక నాయర్ యాక్ట్ చేసిన ఫిలిం. ఈ ఫిలిం నుంచి మరొక ప్రమోషన్ అప్డేట్, ఫస్ట్ సింగిల్ కన్ఫర్మ్ అయితే చేశారు. సో ప్రోమో అనేది టుడే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇంకా చూడకపోతే చూడండి. రీసెంట్ గానే టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. టీజర్ కట్ అనేది చాలా బాగుంది కదా. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం మనకి థియేటర్స్ లో December 6th కి రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఇంకా 1 month కూడా లేదు ఈ ఫిలిం మనకి థియేటర్స్ లో రావడానికి. ఇంకా బ్యాక్ టు బ్యాక్ మూవీ నుంచి ప్రమోషన్స్ అయితే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ అప్డేట్, ది నైట్ మేనేజర్. ఇది 2016 yearలో వచ్చిన హాలీవుడ్ వెబ్ సిరీస్, థ్రిల్లర్ డ్రామాగా ఉంది. ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ గా వచ్చేసి టామ్ హిడల్స్టన్ యాక్ట్ అయితే చేసిండు. అదే ఫ్రెండ్స్ థార్ బ్రదర్ లోకి అనమాట. సో ఇప్పుడు ఈ సిరీస్ నుంచి సీజన్ 2 తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు 2016 yearలో వచ్చిన ది నైట్ మేనేజర్ సిరీస్ కి సీక్వెల్ వచ్చేసి ఇప్పుడు 2025 yearలో వస్తుంది. సో 9 years అయితే పట్టింది సీజన్ 2 తీసుకురావడానికి. మరి ఎందుకు ఇంత గ్యాప్? మరి లైక్ ఫ్రెండ్స్, సీజన్ 1 కి IMDb రేటింగ్ చూసుకున్నట్టయితే 10కి 8 అయితే ఉంది. సో సిరీస్ అయితే ఎక్సలెంట్ అనుకుంటా. ఇప్పటివరకు కూడా నేను ఒక ఎపిసోడ్ కూడా చూడలేదన్నమాట. ఎవరైనా చూసుంటే ఈ సిరీస్ ఎలా ఉండిందో అనేది కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, వెంటనే వెళ్ళి వాచ్ చేసేయచ్చు. సో సీజన్ 2కి సంబంధించి నౌ అనౌన్స్మెంట్ ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోతే చూడండి. సో ఈ సీజన్ 2 ప్రీమియర్ వచ్చేసి January 11th 2026కి ప్రీమియర్ కన్ఫర్మ్ అయితే చేశారు. మరి ఆడియోస్ వచ్చేసి మెన్షన్ అయితే కాలేదు. ఆడియోస్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే మీకు చెప్తాను. నెక్స్ట్ విజయ్ సేతుపతి న్యూ ఫిలిం. ఇది న్యూ ఫిలిం అని చెప్పలేం. లైక్ ఈ ఫిలిం తర్వాత చాలా ఫిలిమ్స్ చేసి అవి రిలీజ్ కూడా అయిపోయి, ఇది డైరెక్టర్ మిస్కిన్ డైరెక్షన్లో తీసిన ట్రైన్. సో ట్రైన్ ఫిలిం వచ్చేసి ఫైనల్గా థియేటర్స్లో వచ్చేసి November 28కి రిలీజ్ కన్ఫర్మ్ చేస్తున్నట్టు సోర్స్ అయితే వచ్చింది. మరి ఈ డేట్ అయినా పక్కన ఈ ఫిలిం ఫైనల్గా ఇప్పటికైనా రిలీజ్ అవుతుందా? మీ అందరికీ తెలిసే ఉంటుంది, మిస్కిన్ గారి నుంచి ఇప్పటికే 2 ఫిలిమ్స్ పెండింగ్లు అయితే ఉన్నాయి. ఇది ఒకటి అయితే ఇంకోటి పిశాచి. అది ఇంకా ఒక 3-4 years నుంచి పెండింగ్ ఉంది అనుకుంటా. ఇది ఒక 1 year నుంచే పెండింగ్ అయితే ఉంది. సో ఫైనల్గా ఈ ట్రైన్ ఫిలిం November 28th రిలీజ్ అవుతుందా చూద్దాం. నెక్స్ట్ అప్డేట్, ధ్రువ్ విక్రమ్ అండ్ అనుపమ్ పరమేశ్వరన్ యాక్ట్ చేసిన ఫిలిం బైసన్. డైరెక్టర్ మారీ సెల్వరాజ్. లైక్ గైస్, ఈ ఫిలిం నుంచి OTT ప్రీమియర్ వచ్చేసి November 21st నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. 5 ఇండియన్ ఆడియోస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ ఫిలిం నుంచి థియేటర్స్లో వచ్చిన వర్షన్లో ప్రింట్ వచ్చేసి 2 hours 48 minutes వరకు అయితే ఉంది. ఇదే చాలా లెంతీ డ్యూరేషన్ అని చెప్పాలి. అయితే ఇంకా ఈ మూవీ నుంచి చాలా ఫుటేజ్ వచ్చేసి బ్యాలెన్స్ అయితే ఉందంట. సో అది డిలేటెడ్ సీన్స్, కట్ చేసిన సీన్స్ అయితే ఉంటాయి కదా, అది వచ్చేసి ఎక్స్టెండెడ్ వర్షన్లో నెట్ఫ్లిక్స్ వారు రిలీజ్ చేస్తున్నారంట. మరి ఎలాంటి న్యూ సీన్స్ అనేవి యాడ్ అయితే చేస్తారో చూడాలి. November 21st నుంచి ఎక్స్టెండెడ్ వర్షన్లో ఈ ఫిలిం వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ వన్, వావ్ గైస్, ఇది విన్నారా? అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్. దీనికి సంబంధించి సీజన్ 1 వచ్చేసి మనం లాస్ట్ ఇయర్ బిగినింగ్లోనే చూసాం కదా. సో దాని తర్వాత సీజన్ 2 వచ్చేసి బిగిన్ చేశారు. అది ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్లోనే కంప్లీట్ అయితే అయిపోయింది. సో దాని తర్వాత అది ప్రొడక్షన్కి వెళ్ళిపోయి ఎడిటింగ్ వర్క్కి సీజన్ 3 వచ్చేసి బిగిన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు సీజన్ 3కి సంబంధించి కూడా టోటల్ వర్క్ వచ్చేసి కంప్లీట్ అయితే చేసుకున్నారు. అంటే సీజన్ 2, సీజన్ 3 రెండింటికి సంబంధించి షూటింగ్ వర్క్ అనేది అయిపోయిందనమాట. ఇంకా సీజన్ 2కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అయిపోయి రిలీజ్కి రెడీగా అయితే ఉంది. అది మనకు వచ్చేసి 2026 ఫస్ట్ హాఫ్లో రిలీజ్ చేస్తారనమాట. ఇంకా మరి సీజన్ 3 వచ్చేసి 2026 సెకండ్ హాఫ్లోనే రిలీజ్ ప్లాన్ చేస్తారేమో చూడాలి. నెక్స్ట్ షాకింగ్ అప్డేట్, గ్లోబ్ ట్రోటింగ్ SMB 29th. ఎస్టర్డే ఈవినింగ్ మీరు చూసుకున్నట్టయితే సడన్గా వచ్చేసి ప్రొడక్షన్ వారి నుంచి ఒక సాంగ్ వచ్చేసి రిలీజ్ అయితే అయింది. సంచారి సంచారి అని చెప్పేసి ఆ సాంగ్ ఒక ఊపు అయితే ఊపేసింది. సో యూట్యూబ్లో ఆ సాంగ్ వచ్చేసి నవ్వు ట్రెండింగ్లో అయితే ఉంది. సో శృతి హాసన్ ఆ సాంగ్ని ఆ రేంజ్లో అయితే పాడిందనమాట. సో ఆ సంచారి సాంగ్ అనేది మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. సో ఫుల్ ట్రెండింగ్లో ఆ సంచారి సాంగ్ వైరల్ అయితే అవుతుంది. గాయస్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్గా ఈ సాంగ్ అనేది ఇస్తారు అని చెప్పేసి. ఓకే, సాంగ్ ఇచ్చారు, బాగానే ఉంది. బట్ ఇది మూవీ నుంచి ఫస్ట్ సింగిల్, డెఫినెట్గా ఫస్ట్ సింగిల్ ఇలా సడన్గా వచ్చేసి రిలీజ్ అయితే డెఫినెట్గా జక్కన్ అయితే చేయడనమాట. సంథింగ్ ఇది మూవీలో ఉండే సాంగ్ కాకపోవచ్చు అని అనిపిస్తుంది. లైక్ ఇది జస్ట్ ఇప్పుడు ఈవెంట్ అయితే జరుగుతుంది కదా, ఆ ఈవెంట్లో చేసే జస్ట్ ఒక ప్రమోషన్ సాంగ్ అనమాట. అంతేలాగైతే అనిపిస్తుంది. సో అది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మాత్రం సో చూద్దాము
అయితే ఇక్కడ ఈ సంచారి అని చెప్పేసి ఇప్పుడు వైరల్ అయితే అవుతుంది కదా, మరి వారణాసి టైటిల్ అనేది ఉండట్లేదా, ఈ సంచారి టైటిల్ ఏమైనా ఉంటుందా? సో అది ఇది మనకి ఇంకా కన్ఫామ్గా తెలియాల్సి అయితే ఉంది. మరి మూవీకి ఎలాంటి టైటిల్ లాక్ చేస్తున్నారు అది మనకి November 15th లైవ్లో అయితే తెలుస్తుంది అనమాట. సో లైవ్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉండబోతుంది. అండ్ మూవీ నుంచి మనకి వచ్చే గ్లిమ్స్ వచ్చేసి ఏకంగా 3 minutes వరకు అయితే ఉండబోతుందంట. అది గ్లిమ్స్ అని చెప్పాలా లేకుంటే ట్రైలర్ అని చెప్పాలా తెలీదు. సో సంథింగ్ 3 minutes వీడియో వచ్చేసి మనకి SME 29th నుంచి రివీల్ అయితే చేస్తున్నారు. బాహుబలి ది ఎపిక్ 3 hours 45 minutes డ్యూరేషన్లో పార్ట్ 1 పార్ట్ 2 కలిపేసి ఇది మన ముందుకు తీసుకొని వచ్చిన విషయం తెలిసిందే కదా గైస్. సో October 31st థియేటర్స్లో రిలీజ్ చేశారు. అది కూడా ఎడిటింగ్ వచ్చేసి టోటల్గా మూవీ నుంచి చేంజ్ అయితే చేశారనమాట. అంటే మీరు బాహుబలి చూసుకున్నట్టయితే ఒక ఎడిటింగ్లో అయితే ఉంటుంది, ఇక్కడ ఈ ది ఎపిక్ చూసుకున్నట్టయితే ఒక ఎడిటింగ్లో అంటే సీన్స్ వచ్చేసి చేంజ్ అయితే చేశారు అలా ఇలా అనమాట. ఇంకా కొన్ని న్యూ సీన్స్ కూడా యాడ్ అయితే చేయడం జరిగింది. ఇంకా కలర్ గ్రేడింగ్ బెస్ట్గా వచ్చేసి కలర్ అయితే చేశారు. సో టోటల్గా వచ్చేసి ఇక్కడ ది బాహుబలి ది ఎపిక్ బెస్ట్గా అయితే తీసుకొని వచ్చారు. 3 hours 45 minutes ఫుటేజ్ అనమాట, 2 parts కలిపేసి. ఇంకా అందులో వచ్చేసి మనకి యానిమేషన్ ది ఎటర్నల్ పార్ట్ 1 కూడా అనౌన్స్ అయితే చేశారు కదా. అయితే గైస్ మీలో ఎంతమంది ఈ బాహుబలి ది ఎపిక్ అనేది థియేటర్స్లో చూశారు, మీ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. కామెంట్ బాక్స్ అనేది ఓపెన్లో అయితే ఉంది. సో మీకు టోటల్గా వచ్చేసి ఒక న్యూ ఫిలిం చూస్తున్నట్టు అనిపించే ఉంటుంది. అలా వచ్చేసి మూవీని ఎడిట్ అయితే చేశారనమాట. ఇంకా థియేటర్స్లో చూడకుండా ఓకే ఓటీటీకి ఏమైనా వస్తే చూద్దామని ఉంటే డెఫినెట్గా ఇది వచ్చేసి ఓటీటీకి అయితే వస్తుంది ఫ్రెండ్స్. బాహుబలి ది ఎపిక్ దీనికి సంబంధించి ఓటీటీ రైట్స్ వచ్చేసి జియో హాట్స్టార్ బ్యాక్ చేసుకున్నారు. ఏంటి, ఒక ఫిలిం ఆల్రెడీ వచ్చేసింది 2 partsగా, దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి అలా అలా చేంజ్ చేసి కింద పైన చేస్తే మళ్ళీ ఈ ఫిలింకి సంబంధించి ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ బ్యాక్ చేసుకుంది. లైక్ గైస్ థియేటర్స్లో కలెక్షన్ కొట్టారు ఈ రిలీజ్లో, మళ్ళీ ఓటీటీలో కూడా కలెక్షన్ అయితే కొడుతున్నారు. సో ఇలా ఈ ఫిలిం వచ్చేసి ఓటీటీకి కూడా వస్తుందన్నమాట. ఓటీటీ జియో హాట్స్టార్లో కమింగ్ వెరీ సూన్. సో త్వరలోనే ఈ బాహుబలి ది ఎపిక్ వచ్చేసి అప్లోడ్ అయితే చేస్తున్నారు. వెయిట్ చేయండి, డేట్ కన్ఫర్మేషన్ రాగానే మీకు చెప్తాను. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.